Hello, my dear student. Today I discuss about LCM and HCF. LCM కానీ HCF కానీ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. LCM అండ్ HCF. ఓకే, చూడండి మనకి ప్రాబ్లమ్స్ అడిగే మెథడ్ ఏ విధంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకు ఒక నంబర్ మనం ఏదనుకుంటున్నాం ఇక్కడ HCF అండ్ LCM అంటే ఏమి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు దీన్ని. HCF అంటే ఏమి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అండ్ LCM అంటే లీస్ట్ కామన్ మల్టిప్లర్. ఓకే, లీస్ట్ కామన్ మల్టిప్లర్ అనమాట. సో ఇవి మనకు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే HCF LCM మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ అండ్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 power 5 into 3 square into 4 7 square into 6 square. Okay, ఇది 2 power 8 3 power 9 1 7 cube into 6 power 6 ఇంటూ 8 పవర్ స్క్వేర్ అనుకోండి. సో ఈ టూ నంబర్స్ ఉన్నాయి. ఈ టూ నంబర్స్లో మనం LCM కనుక్కోవాలి, HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే HCF అని అడిగాడు అనుకోండి, HCF. ఓకే, HCF అడిగినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీటిలో ఉన్న నంబర్స్ వీటిలో కూడా ఉండాలి. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే వీటిలో నంబర్స్ ఏవైతే మిస్ అయ్యాయో ఆ నంబర్స్ హోల్ పవర్ 0 రాసుకుంటే సరిపోతుంది. అలాగే దీనిలో ఉన్న నంబర్స్ దానిలో కూడా ఉండాలి. అలాంటి లేనివి ఏమని ఉంటారంటే మీరు ఏం చేస్తారు, అప్పుడు ఎనీథింగ్ పవర్ 0, ఆ నంబర్ పవర్ 0 రాసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందా, 3 ఉందా, 7 ఉంది, 6 ఉంది. సో కాబట్టి ఓకే, కానీ 8 అనేది మిస్ అయ్యింది. సో దాన్ని ఏం చేసుకోవాలంటే మీరు 8 పవర్ 0 రాసుకోవచ్చు. 8 పవర్ 0 అంటే 1 కాబట్టి మల్టిప్లై చేస్తే యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుంది. ఇప్పుడు వీటిలో మనకి HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మీరు దీనిలో లో పవర్ ఉన్న నంబర్ తీసుకోవాలి. లో పవర్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు 2 అనేది చూస్తాం. ఫస్ట్ దీనిలో 2 అనే టర్మ్ తీసుకున్నాం. సో 2 అనే టర్మ్స్ 2, ఇక్కడ 2 నుంచి తీసుకుంటున్నాం. ఈ 2లో మనకు వీటిలో స్మాలెస్ట్ ఏదైతే అది తీసుకోవాలి. వీటిలో స్మాలెస్ట్ ఏమవుతుంది మనకు స్మాలెస్ట్ 2 power 5 కదా, 2 power 8 అనేది చిన్నది కాబట్టి 2 power 5. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే 3 చూసుకోండి. ఓకే, 3లో స్మాలెస్ట్ ఏది చూడండి, ఇక్కడ 3 power 9 3 స్క్వేర్. దీనిలో స్మాలెస్ట్ ఏది 3 స్క్వేర్. ఈ రెండిట్లో స్మాలెస్ట్ ఏమి 3 స్క్వేర్. సో కాబట్టి ఇది ఇంటూ 3 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 7లో చూడండి, 7 ఇక్కడ ఉందా, 7 ఇక్కడ 7 ఉంది. ఓకే, దీనిలో స్మాలెస్ట్ ఏమి 7 స్క్వేర్, అంటే ఇంటూ 7 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ 6లో చూసుకోండి, 6లో స్మాలెస్ట్ ఏది 6 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 8లో స్మాలెస్ట్ ఏది నీకు 8 పవర్ 0. అంటే స్మాలెస్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే లీస్ట్ వాల్యూ, దానికి ఆపోజిట్ అనమాట. హైయెస్ట్ అనేది మర్చిపోండి, దానిలో లీస్ట్ వాల్యూ పవర్ ఏదైతే ఉందో ఇది తీసుకుంటారు అనమాట. ఓకే, సిమిలర్గా మనకు LCM కావాలనుకోండి, LCM కావాలి, దీనికి రివర్స్ అనమాట. హైయెస్ట్ ఏదైతే ఉందో ఆ పవర్ తీసుకుంటారు. 2లో హైయెస్ట్ ఏది 2 power 8. ఓకే, దీనిలో హైయెస్ట్ ఏది 3 power 9. వీటిలో హైయెస్ట్ ఏమి 3 cube 7 cube. ఓకే, 7 cube. వీటిలో హైయెస్ట్ ఏమి 6 power 6. దీనిలో హైయెస్ట్ ఏమి 8 స్క్వేర్. So this is the LCM.
ఓకే, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనము ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నంబర్స్ ఇచ్చారు కాబట్టి ఓకే, ఒకవేళ లెటర్స్ ఇస్తే ఎలా చేయాలి? చూడండి, ఒకవేళ మనకు లెటర్స్ ఇచ్చినట్లయితే మనం ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు A⁴6, B⁴7, C⁴8, D⁴12. ఓకే, A⁴7, B², ఇది ఒక నంబర్. ఓకే, నెక్స్ట్ A⁴9, D⁴13. ఓకే, ఇదేమి A⁴7, C². ఇది ఇచ్చాడు. దీనికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు లేని టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీనిలో లేని టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి పవర్ 0 రాసుకోలేదు. ఏబి ఉంది, ఇక్కడ ఏబి ఉంది, ఏడి ఉంది, ఇక్కడ ఇది. దీనిలో మిస్ అయిన నెంబర్ ఏముంది? సి అనేది మిస్ అయింది కాబట్టి C⁴0, డి అనేది మిస్ అయింది కాబట్టి D⁴0 రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇక్కడ దీనిలో ఏం మిస్ అయింది? బి అనేది మిస్ అయింది కదా, సో B⁴0. నెక్స్ట్ ఏం మిస్ అయింది? సి అనేది మిస్ అయింది కాబట్టి C⁴0. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? A⁴7 C² అంటే బి అనేది మిస్ అయింది కాబట్టి B⁴7, నెక్స్ట్ D⁴0. సో ఫస్ట్ ఇలా రాసుకొని వేస్తే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఇంకా ఎల్సిఎం. చూడండి, ఎల్సిఎం అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మీరు హైయెస్ట్ ఏదైతే ఉందో ఆ పవర్ తీసుకోవాలి. హైయెస్ట్ ఏముంది ఇక్కడ? ఇలా A⁴6, A⁴7, A⁴9, A⁴7. సో హైయెస్ట్ ఏమి ఇక్కడ? A⁴9 ఇంటూ, నెక్స్ట్ బిలో చూడండి, B⁴7 ఉంది, ఇది B² ఉంది, నెక్స్ట్ B⁴0, B⁴0. సో కాబట్టి హైయెస్ట్ ఏమి ఇక్కడ? B⁴7. హైయెస్ట్ ఉండే తీసుకోవాలి పవర్. ఓకే, నెక్స్ట్ సి చూడండి, ఇక్కడ C⁴8 ఉంది, దీనిలో C², ఇది C⁴0 కాబట్టి C⁴8. నెక్స్ట్ డి చూడండి, డిలో హైయెస్ట్ ఏది? ఇదే కదా, సో కాబట్టి D⁴12. సో దిస్ ఈస్ ద ఎల్సిఎం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? హెచ్సిఎఫ్ అని ఫైండ్ అవుట్ చేయాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ అంటే లో వాల్యూ తీసుకోవాలన్నమాట. చూడండి, A⁴7, A⁴9, A⁴7, A⁴6. సో కాబట్టి యూ టేక్ A⁴6. లోయెస్ట్, బిలో లోయెస్ట్ ఏది చూసుకోండి, B⁴7, ఇది B² B⁴0. సో B⁴0 వచ్చి స్మాల్ కాబట్టి సో B⁴0. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు మీరు? దీనిలో సి వాల్యూ చూసుకోండి. సి వాల్యూ ఏమిదే కదా, సి అనేది వెరీ స్మాల్ వాల్యూ కదా ఇది. సో కాబట్టి C⁴0. C⁴0. ఓకే, C⁴0. నెక్స్ట్ డి వాల్యూ చూసుకోండి. డి స్మాలెస్ట్ వాల్యూ ఏమి అది తీసుకుంటారు, అంటే D⁴0. D⁴0. సో కాబట్టి ఎల్సిఎం ఇస్ ఇది హెచ్సిఎఫ్. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, ఏదైనా సరే మీకు ఏది ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 18 ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, అనదర్ ఎగ్జాంపుల్, ఇది 18 ఇచ్చాడు, ఇక్కడ 27 ఇచ్చాడు. 18 ఒకటి, 27 ఒకటి. ఓకే, సో 18 ఏం రాసుకోవచ్చు ఫ్యాక్టర్స్గా? 9 ఇంటూ 2 రాసుకోవచ్చా? 9 ఇంటూ 2. నెక్స్ట్ అలాగే 9 ఇంకా 3 ఇంటూ 3 రాసుకోవచ్చా? ఇంటూ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాసుకోవచ్చు? 3² ఇంటూ 2. సో 18 ఇది. ఓకే, నెక్స్ట్ అదే 27 ఏం రాసుకోవచ్చు? 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 క్యూబ్ రాసుకోవచ్చా? ఇది 3 క్యూబ్. ఓకే, 3 క్యూబ్ రాసుకోవచ్చు. సో కాకపోతే మనకు చూడండి 27లోను 18లో మనకు 2 అనేది మిస్ అయింది కాబట్టి దీనికి ఏం చేస్తామంటే 2⁴0 రాసుకోండి. 2⁴0. ఓకే, సో ఇప్పుడు ఏం కావాలి మనకు? ఎల్సిఎం కావాలి.
లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హైయెస్ట్ వాల్యూ ఏదైతే 3 చూసుకోండి, 3లో హైయెస్ట్ ఏమి 3 క్యూబ్ ఉంది, 3 స్క్వేర్ ఉంది. సో కాబట్టి యూ టేక్ 3 క్యూబ్. ఓకే, 2లో హైయెస్ట్ ఏది ఇక్కడ 2 పవర్ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 పవర్ 1 అనేది హైయెస్ట్ కాబట్టి ఇంటూ 2. ఓకే, ఇదంతా మల్టిప్లై చేస్తే ఎల్సిఎం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా హెచ్సిఎఫ్ కావాలి. హెచ్సిఎఫ్ కావాలంటే దీనిలో మనకి ఏది హైయెస్ట్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మీరు ఏం చేయాలి, లో వాల్యూ తీసుకోవాలి. లో వాల్యూ అంటే 2 పవర్ 0 ఇస్ ద లో వాల్యూ. ఓకే, నెక్స్ట్ 3 స్క్వేర్, ఇది 3 క్యూబ్, ఇది 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ తీసుకొనేస్తాం. ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్. సార్ మీరు ట్రై చేయండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని మీకు ఇస్తాను, మీరే ట్రై చేసుకోవచ్చు. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. 16, 12, 128. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ 124, 366, 380. ఓకే, నెక్స్ట్ అలాగే 480. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ట్రై చేసుకోండి. 480. సో ప్రతిదానికి దీనికి ఫస్ట్ ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకోండి. ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకోవడం అంటే తెలుసు కదా మనకు. 124కి ఫ్యాక్టర్స్, 124 ఫ్యాక్టర్స్ అంటే మీకు తెలుసు. ఓకే, 2 6 ఇది ఏమొస్తుంది నీకు, 2 2 నెక్స్ట్ 2 3 2 1. ఓకే, ఇట్లా చేసుకుంటూ వచ్చేస్తారు మీరు. చేసిన తర్వాత ఇక్కడ 2 స్క్వేర్ ఇదంతా ఏం రాసుకోవచ్చు, 2 స్క్వేర్ ఇంటూ. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకా చేసుకోవచ్చు, ఇంకా 3 1 చేసుకుంటారు. 2 స్క్వేర్ 3 ఇట్లా చేసుకొని వేస్తారు అనమాట. చేసి ఇవన్నీ మల్టిప్లై చేస్తారు. 2 స్క్వేర్ 3 2 ఇట్లా రాసుకొని చేసుకుంటూ వచ్చేస్తాను. మరి ఇవన్నీ మల్టిప్లై చేస్తే 124 రావాలి మనకు. ఓకే, అప్పుడు మీకు కరెక్ట్. అట్లా 366 కూడా అలాగే. ఓకే, 3 1 3 2 3 2 అట్లా 4 3 12. ఓకే, 2తో పోతుందా, 2 6 12, 2 1 ఇలాగా చేసుకుంటూ వెళ్తారు. ఓకే, నెక్స్ట్ అలాగే 18 అన్ని ఫైండ్ అవుట్ చేసి ఫ్యాక్టర్స్లో రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ మీరు చేసుకుంటూ వెళ్తారు అనమాట. ఇప్పుడు ఏమొస్తుంది, 2 2 4, 4 3 12, 12 ఇంటూ 11 చేసేస్తే మీకు ఫ్యాక్టర్స్ వస్తాయి కదా. దాన్ని బట్టి ఆ ఫ్యాక్టర్స్ని బట్టి లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేసి. సో మీకు ఇవి ఇస్తున్నాను, మరి మీకు రాకపోతే మరి కాల్ చేసి మీరు అడగచ్చు అనమాట. ఓకే, సో ఇవి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, ట్రై చేసుకోండి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ డిస్కస్ రిమైనింగ్. టుమారో న్యూ టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Hello my dear student, you see the another video LCM and HCF అయినా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ యూ సీ అండ్ లిజన్ అండ్ కేర్ఫుల్లీ. చూడండి ఇక్కడ మనకు చూడండి, ఫైండ్ హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. చూడండి ఇక్కడ మనకి 2 స్క్వేర్ 2 క్యూబ్ 5 7 4 4 ఈ నంబర్స్ ఇచ్చాడు, 3 నంబర్స్ ఇచ్చాడు. హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు అనమాట. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏమి, కామన్గా ఉండాలి. దీనిలోనూ ఉండే నంబరు దీనిలోనూ ఉండాలి, అలాగే దీనిలో కూడా ఉండాలి. దీనిలో హైయెస్ట్ అని వస్తే దీనిలో కామన్గా లో వాల్యూ ఏదైతే అది తీసుకోవాలన్నమాట. సో 2 స్క్వేర్ ఉందా, ఇక్కడ 2 క్యూబ్ ఉందా, 5 7 పవర్ 4. ఇది 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 క్యూబ్, 2 పవర్ 4 5 క్యూబ్ 7 పవర్ 5 అన్నది. సో దీనిలో లోయెస్ట్గా ఉండేది ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ 2 క్యూబ్. ఓకే, 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ ఏమవుతుంది, 2 పవర్ 5 అవుతుందా. సో 2 పవర్ 5 హైయెస్ట్ కాబట్టి అది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ దీనిలో చూడండి లోయెస్ట్గా 2 పవర్ 4 ఇది కూడా హైయెస్టే. సో దీనిలో లోయెస్ట్ వాల్యూ 2 క్యూబే కాబట్టి 2 క్యూబ్ రాసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే 5 చూడండి,
5 అనేది కామన్గా ఉందా దీనిలో. సో 5 ఇది 5 స్క్వేర్ 5 క్యూబ్. సో 5 క్యూబ్ కానీ 5 స్క్వేర్ కానీ హయ్యెస్ట్ కాబట్టి అవి నెగ్లెక్ట్ చేసి లెస్ వాల్యూ తీసుకోవాలంటే 5 తీసుకోండి. నెక్స్ట్ అదే 7 పవర్ 4 ఉందా, 7 క్యూబ్ ఉంది, 7 పవర్ 5 ఉంది. సో వీటిలో లోయెస్ట్ వాల్యూ ఏది మనకు 7 పవర్ 4, 7 క్యూబ్, 7 5 కాబట్టి 7 క్యూబ్ అనేది లోయెస్ట్ కాబట్టి 7 క్యూబ్ తీసుకుంటారు. సో 2 స్క్వేర్ అంటే 4 రాసుకుంటారు, 5 7 క్యూబ్ అంటే 343 మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద 108, 360 అండ్ 600 అనమాట. సో అలాగే మనము ఇక్కడ కూడా డివిజన్ మెథడ్ ద్వారా అంటే 254 జా 327 జా 39 జా అలాగే 2 చేస్తారు. ఇక్కడ మీకు ఆల్రెడీగా ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాగే చేయండి. ఓకే, 2తో డివైడ్ చేస్తారు. దీనిలో ఫ్యాక్టర్స్లో రాసుకోండి. ఇది ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 3 క్యూబు 2 స్క్వేర్ కదా ఇది. అలాగే ఇక్కడ ఏమి 3 స్క్వేరు 2 క్యూబు 5 వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏమొస్తుంది 5 స్క్వేరు 2 క్యూబు 3 వస్తుంది. దీనిలో స్మాలెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అంతే. సో ఫస్ట్ గ్రూప్లో చూసుకోండి. ఫస్ట్ గ్రూప్లో ఏమి 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఉంది. ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 ఉంది. నెక్స్ట్ 600లో 2 క్యూబ్ 5 స్క్వేర్ 3 ఉంది. దీనిలో స్మాలెస్ట్ వాల్యూ ఏది, ఇక్కడ 2 స్క్వేర్ చూసుకోండి. ఫస్ట్ 2 స్క్వేర్ చూసుకోండి. 2 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 2 క్యూబ్ ఉంది. సో 2 క్యూబ్ ఈ 2 క్యూబ్ హైయెస్ట్ అవసరం లేదు. సో 2 స్క్వేర్ తీసుకోండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏం చేస్తారు 3 క్యూబ్ ఉంది, 3 స్క్వేర్ ఉంది, ఇది హైయెస్ట్, 3 స్క్వేర్ లోయెస్ట్. లేదు ఇది ఇంకా ఓన్లీ సింగిల్ 3 ఉంది కాబట్టి సింగిల్ 3 తీసుకోండి. ఇంకా నెక్స్ట్ 5 అనేది వీటిలో లేదు కదా, దీనిలో 5 లేదు కాబట్టి కామన్గా ఉండాలి. అంటే 3 గ్రూప్స్లో 3 నంబర్స్లోనూ కూడా ఉండాలి. లేవు కాబట్టి అవసరం లేదు. సో 4 3 జా 12 అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఫైండ్ 48, 185 హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే 148 148 1 148 చేస్తే 37 వస్తుంది. బట్ 37తో 148 డివైడ్ చేయండి, 0 వస్తుంది. సో కాబట్టి 37తో చేస్తే 0 వస్తుంది కాబట్టి 37 ఈజ్ ద హెచ్సిఎఫ్. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ 3 నంబర్స్ ఇచ్చాడు మనకు. ఇక్కడ 3 నంబర్స్. సో కాబట్టి దీనిలో స్మాలెస్ట్ వాల్యూ ఏది 204తో 110ని 144 డివైడ్ చేయండి, 0 వచ్చేసింది. అలాగే 34తో దీన్ని కూడా ఇక్కడ మనకు 34 0 వచ్చిందా. ఈ 34తో మళ్ళీ 1445 డివైడ్ చేసి 0 వస్తుంది కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది 70. నెక్స్ట్ యు సీ ద రెడ్యూస్ ద 391 667 లోయెస్ట్ టర్మ్స్. ఫస్ట్ ఫైండ్ ది హెచ్సిఎఫ్ 391 ఇది సేమ్ అలాగే 391తో డివైడ్ చేస్తారు, 276 వస్తుంది. 276 ఇంటూ 1 జా 276 115 వస్తుంది. చేసుకుంటూ వెళ్తే నీకు 46 మళ్ళీ 115 డివైడ్ చేయండి, రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 23 ఇస్ ద ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఓకే, హెచ్సిఎఫ్ అది. ఓకే, అలాగే యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం. ఫైండ్ ఎల్సిఎం 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 7 2 క్యూబ్ 3 ఇంటూ 5 స్క్వేర్ 7 స్క్వేర్ అలాగే మనకు 3 ఇంటూ వస్తుంది. ఓకే, దీనిలో ఏం చేయాలంటే మీరు హయ్యెస్ట్ కామన్గా ఉండేది తీసుకోవాలి. హయ్యెస్ట్ కామన్ మల్టిపుల్ తీసుకోవాలి. 2 స్క్వేర్ 2 క్యూబు 2 ఉంది అంటే 2 స్క్వేర్ స్మాలెస్ట్ కాబట్టి హయ్యెస్ట్ ఏమి 2 క్యూబ్ కాబట్టి 2 క్యూబ్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏమి చూడండి 3 స్క్వేర్ ఉంది, ఇక్కడ 3నే ఉంది, ఇక్కడ 3నే ఉంది కాబట్టి హయ్యెస్ట్ ఏది 3 స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ తీసుకోండి. నెక్స్ట్ 5s ఏమున్నాయి చూసుకోండి. 5 స్క్వేర్ ఉంది, దీనిలో 5 లేదు కదా కాబట్టి హయ్యెస్ట్ ఏది ఇంకా 5 యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటారు, 5 స్క్వేర్ తీసుకోండి. ఓకే, ఇక్కడ లేని టర్మ్స్ అంటే ప్రతి దానిలోనూ లేకపోతే 5 పవర్ 0 రాసుకోవచ్చు. అన్నిట్లో 5 వస్తుంది 5 వస్తుంది 5 వస్తుంది. దానిలో హైయెస్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటారు 5 స్క్వేర్. ఓకే, ఇంటూ 11 దాంతో మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ ఎల్సిఎం 15 18 డివైడ్ చేయండి 3తో 3 5 జా 3 6 జా 3 8 జా 3 9 జా 2తో కట్ చేసి 5 కట్ కాదు 2 3 ఓకే చేస్తాం. ఇవన్నీ కూడా మల్టిప్లై చేసేసేయండి. మరి మల్టిప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం 2/3 9/8/9 ఇలా వస్తాయి రేషియోలో వస్తే మీరు ఏం చేస్తారు ఇవన్నీ 2/3 ఇవన్నీ రాసుకొని వేస్తారు. ఇదంతా మనం సింప్లిఫై చేస్తే మనకి 2/81 వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు రివర్స్ చేయండి. ఎల్సిఎం కావాలి కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుంది.
అంటే మనకి యాక్చువల్గా ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి ఇవన్నీ 3 3 వస్తాయి అన్నమాట. ఓకే, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనదర్ నంబర్ కనుక్కోవాలి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఎల్సిఎం. ఓకే, యు సీ ద టూ నంబర్స్ 8:11 అన్నాడు. హెచ్సిఎఫ్ ఫైండ్ ద నంబర్, అనదర్ నంబర్ కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. కాబట్టి ఏం చేస్తారు మీకు 11 హెచ్సిఎఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకే, ద నంబర్ ఆఫ్ 8 ఇంటూ 6 11 ఇంటూ 6 అవుతుంది. సో 48 66కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ of the two numbers 7 and their LCM 210. The numbers 35 find their common product of product HCF and LCM. So product of two numbers is equal to another number find out చేయాలి. కాబట్టి 35 ట్రాన్స్ఫర్ చేస్తే x వాల్యూ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద అనదర్ నెంబర్. సిమిలర్లీ ఇది కూడా అంతే. 3 బిగ్ డ్రమ్స్ ఉన్నాయి. కంటైన్ 36 లీటర్స్, 45 లీటర్స్, 72 లీటర్స్ ఆయిల్. దట్ బిగ్గెస్ట్ మెజర్ కెన్ బి మెజర్ ఆల్ ద different quantities of exactly. So required HCF ఏమి ఫస్ట్ లీటర్స్ 36 లీటర్స్, 45 లీటర్స్, 25 అన్నాడు. ఓకే, 6 స్క్వేర్ రాసుకోవచ్చు. ఇది ఓకే 9 లీటర్స్ అన్నాడు కదా. సో కాబట్టి 36కి 2 స్క్వేర్, 3 స్క్వేర్, 45కి 3 స్క్వేర్ ఇంటూ 5, 72కి 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్. వీటిలో మనకు హెచ్సిఎఫ్ కాబట్టి దీనిలో హైయెస్ట్ ఏది ఉంది 2 పవర్ 4 తీసుకుంటారు. దీనిలో అలాగే 3 స్క్వేర్ తీసుకోండి, అలాగే 5 తీసుకుంటే మనకు హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 4 ఎలక్ట్రానిక్ డివైజెస్ మేక్స్ ద డీప్ ఆఫ్టర్ ఎవ్రీ 30 minutes, 1 hour, 1.5 hours, 1 hour 45 minutes respectively. All the devices speed together 12 noons. What will be the deep of together again? Individual of 30 and 60, 90 and 105. సో ఏం చేస్తారు, ఫస్ట్ మీకు 30కి 60కి 90కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ చేసి ఇదంతా మల్టిప్లై చేస్తే మీకు 21 ఎంత మల్టిప్లై చేస్తే మీకు డీప్ వస్తుంది. ఓకే, లీటర్స్ 30, 60 వీటిలో కామన్గా ఉండేది తీసుకోండి. ఎల్సిఎం కనుక్కుంటాం. 30కి 90కి 105కి ఎల్సిఎం వచ్చి ఇది వస్తుంది అనమాట. ఓకే, 21. So the being together of the next 9 AM. ఓకే వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫైండ్ ద లార్జెస్ట్ ఎగ్జాక్ట్ డివైడ్ 515. సో డివైడ్ చేయండి. 513తో డివైడ్ చేస్తారు. ఇక రిమైండర్ 0 వచ్చి 27కి వస్తుంది. సో కాబట్టి 27 ఈజ్ ద హెచ్సిఎఫ్. నెక్స్ట్ వీటికి 27కి రిమైనింగ్ నెంబర్ 117 కూడా చేస్తారు. 117 చేస్తే దానికి 0 అవుతుంది. కాబట్టి హెచ్సిఎఫ్ వచ్చి 27. నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ ద డివిజిబుల్ ఆఫ్ ద నంబర్ 12, 15, 20. ఓకే, స్మాలెస్ట్ నంబర్ ఎల్సిఎం అనమాట 12, 15. వీటి ఫ్యాక్టర్స్ మనకి 12కి 3 ఇంటూ 2 రాసుకోవచ్చు, 15కి 5 ఇంటూ 3 రాసుకోవచ్చు, 20కి 4 ఇంటూ 5 లేదా 2 స్క్వేర్ ఇంటూ 5, 27కి 3 ఇంటూ 9 రాసుకోవచ్చు. వాటిలో కామన్గా ఉన్నది ఏదైతే ఉందో ఆ నంబర్స్ హైయెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చేసాము చూడండి. ఇక్కడ డివైడ్ చేస్తే రిమైనింగ్ మనకి వస్తుంది. అంటే 3 4 3 5 3 20 యాక్చువల్గా మనకి ఓకే 3తో కట్ కాదు కాబట్టి 20 యాజిటీస్గా దించుకొనేస్తాం. ఇది 3 9 అట్లాగే 2తో. ఓకే, అలాగే 5. సో ఫైండ్ ద లార్జెస్ట్ లీస్ట్ ఆఫ్ నంబర్ వెన్ ద డివిజిబుల్ 2, 3. ఎల్సిఎం కావాలి. రిక్వైర్డ్ 6, 7, 8, 9, 12, 3, 7, 4, 9, 6, 1, 7, 4, 3, 2, 1, 7, 2, 3. ఓకే, కాబట్టి జస్ట్ హ్యావ్ 2 అన్నాడు రిమైండర్. బట్ దాన్ని యాడ్ చేస్తే అయిపోయింది. లాస్ట్కి ఎల్సిఎంకి సరిపోదు. ఓకే, ఫైండ్ ద లాస్ట్ నేచురల్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద చేయండి. ఇది కూడా అంతే. ఓకే, 1 ఇంటూ 2 ఇంటూ 3, 4 డివిజిబుల్ అన్నాడు. డివిజిబుల్ అంటే ఇక్కడ ఏం చేస్తాం, 4 ఇంటూతో 4తో మల్టిప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఫైండ్ ద లీస్ట్ నంబర్ విచ్ వెన్ ద డివైడెడ్ బై 35, 45 and 35 leaves the remainder 18, 28, 38 respectively. ఓకే, సో కాబట్టి 35 మైనస్ 18 అలాగే 45 మైనస్ సపరేట్ చేయమని. ఓకే, రెస్పెక్టివ్లీ రిక్వైర్డ్ కావాలి కాబట్టి 35కి, 45కి అండ్ 15కి
ఓకే 17 కదా కామన్ నెంబర్, దాన్ని సపరేట్ చేసేస్తే ఫైనల్గా మనకి ఇది వస్తుంది అనమాట. ఈ విధంగా మనము ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది కనుక్కున్నాం. సో మీకు ఈ వీడియోస్ అన్నీ మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అన్ని కంప్లీట్ చేసాము. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री